హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది తిండిపోటీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ, అట్లనే గుడాలు, వట్టి చేపల కూర. మా ఆయనకు వట్టి చేపల కూర అంటే బాగా ఇష్టం. వట్టి చేపల కూర గుడాలు వచ్చేసి ఈ గుడాలలో ఏం గుడాలు ఇవి? 5 రకాల గుడాలు. శనగలు ఉన్నాయి, ఇంట్లో ఉలువలు ఉన్నాయి, జొన్నలు ఉన్నాయి, ఇంకా స్వీట్ కార్న్ అవిటిని ఏమంటారు, మొక్కజొన్న ఉన్నాయి. 5 రకాలు ఉన్నాయి బాబా. తెల్లజొన్నలు కూడా ఉన్నాయి. తెల్లజొన్నలు అయితే ఇవి గుడాలేసిలు. అయితే ఎల్లమ్మ తల్లికి చేస్తారు ఇట్లా అట్టి చేపల కూర గుడాలు. ఇవి ఎల్లమ్మ తల్లికి చేస్తారనమాట. దానిలో బాగానే మా అమ్మలు ఎల్లమ్మ తల్లికి చేయడం జరిగింది. కళ్ళు కూడా తాగినాం మేము. కళ్ళు అంటే చెట్టు నుంచి వచ్చిన స్వచ్ఛమైన కళ్ళు దేవతకు మొక్కడానికి తీసుకొచ్చినాం అనమాట. కళ్ళు, ఈ వట్టి చేపల కూర, గుడాలు, పసుపన్నం, కుడుములు ఇవి చేసి ఎల్లవ తల్లిని మొక్కుతాం అనమాట. అదే అందులో భాగంగానే ఇంకా మేము ఇట్లా పోటీ కూడా పెట్టుకుంటా ఉన్నాం. అట్టి చేపల కూర ఈ రోజు కుదిరినంత టేస్ట్ అసలు ఎప్పుడు కుదరదు. మా ఆయనకైతే చాలా అంటే చాలా ఇష్టము వట్టి చేపల కూర. అన్నేస్తారు నార్మల్గా అయితే అన్నేయరు అన్నట్టు. లేట్ చేయకుండా తినడైతే స్టార్ట్ చేద్దాము. 800 గ్రాములు పెట్టుకున్నాం బాబు. 1 కేజీ బిర్యానీ. ఎట్లా 1 కేజీ బిర్యానీ. నువ్వు భరిచినావు, నేను కూడా భరుతావు. ఓకేనా? 1 2 ఏమేమి అయిపోవాలి చెప్పవా? అట్టి చేపల కూర అయిపోకుండా మంచిదే. ఇవి గుడాలు అయిపోవాలి, ఇది బిర్యానీ అయిపోవాలి. ఇంకేంది అంతే కదా ఉన్నాయి. ఇంకేమైనా ఎక్స్ట్రా ఉన్నాయా? 1 2 3 స్టార్ట్. సూప్ పోసుకుంటే మంచిగా ఈజీగా జారుతుంది బిర్యానీ. దమ్ బిర్యానీ చూస్తే అమ్మో ఎంత స్పైసీ అనిపిస్తుంది, కానీ అంతవరకు స్పైసీ ఏం లేదు, బాగుంది, ఉండేటంత ఉంది. చూడడానికి మాత్రం ఎర్రగా ఉంది. మేము ఆర్టీ బిర్యానీ సెంటర్లో తెచ్చినాం. జమ్మగుంటలో ఉన్న ఆర్టీ బిర్యానీ సెంటర్లో తెచ్చినాం. నాకు కొంచెం ఎక్కువ వచ్చింది. నేను ఎంత తిన్నా ఉడతలేదు. ఓడిపోయే ముందు చెప్పే మాటలు అవే. ఫినిష్ అయిపోయింది. చేపల కూర తినమా? నువ్వు తింటావా? మొత్తం తింటావా చెప్పు. నేను తింటావా? తింటా.
ఉట్టిగా తాగుతా ఇప్పుడు అది ఇట్లా తీసుకొని తింటా. ఇంత కారం అవుతుంది ఘోరంగా, కాలం అనిపిస్తుంది. అవును, మొత్తానికి అయితే గెలిచిన. అయితే పరిచి ఇంత తిండిపోటీ స్టార్ట్ కాకముందు ఏమన్నదంటే నాతోని బావ నువ్వు ఎప్పుడు పైసలు పెట్టకుండా గెలుతలేవు, పైసలు పెట్టినప్పుడు మాత్రమే గెలవాలని చూస్తాను అని అన్నది. అందుకే పైసలు పెడదాము అని అన్నా. పైసలు పెట్టకుండా ఏం లేవుంది అని అంటావని. కానీ నేను పైసలు లేకున్నా, పైసలు ఉన్నా లేకుండా కానీ నేను గెలవాలని అట్లా అనడమే ఇప్పుడు నా ఓటమికి దారి తీసింది. ఈజీగా గెలిచిన, ఈజీగా గెలవడం జరిగింది. ఇంకా అన్నం అట్లనే ఉన్నది. ఇంకేంది గుడాలు అట్లనే ఉన్నాయి. ఇంకా నేను అట్టి చేపల కూరలో అట్టి చేపలు అన్నీ తిన్నా. నువ్వు ఒక్కటి అట్టి చేపల కూర అసలు గిట్ల అన్నావు అంతే, గిట్ల అన్నావు. ఆల్రెడీ అట్టి చేపల కూర పడిలో పెట్టింది తిన్నా నేను. ఇప్పుడు పోటీలో బిర్యానీ. అయితే నాకు ఇది పీసు పెద్దగా వచ్చి మసాలా ఎక్కువ వచ్చి మసాలా అంతా ఇట్నే అయిపోయింది. అబ్బా బాగా అవును, అందులోనే కొంచెం పాకులంత అన్నం కూడా ఉన్నది. అయితే నువ్వు మరి లెగ్ పీస్ అన్నావు, నేను ఇది పెట్టుకున్నా. ఇది మసాలా ఉన్నది, మసాలా అయితే నువ్వు తిని ఇది దించు పెట్టు. నాకు ఎట్లా వదిలిపెట్టు నువ్వు ఇస్తావా? ఓకే, ఎట్లా తినవు దించు పెట్టు మసాలా. నాకు వచ్చింది మొత్తం తిన్నా కదా. నువ్వు మసాలా దించు పెట్టు, అది ఆపు. లెగ్ పీస్ మీద లేదు అదంతా ఏం లేదు కానీ ఓకే అది మసాలా. ఈ మసాలాను ఎవరు తినలేరు. నేను తినైతే నువ్వు ఇప్పుడు తినకపోతే ఆ గుడాలు తినే అంతా కూడా నేను తినగలుగుతా, దాని అన్నం ఉంటే. ఇది మసాలా కాబట్టి వదిలిపెట్టిన, అర్థమైందా? సింపుల్గా కాబట్టి బొక్కలు ఇట్లా, కానీ బొక్కలు నవలి ఎక్కువగా తర్వాత మళ్ళీ తింటాను కాదు, అయిపోయింది. ఉంటే దాని ఇట్లా సరదాగా అట్లా మంచిగా అనిపిస్తుంది. నువ్వు తింటే నేను ఎందుకు నీ మొక్కను ఎందుకు చూడాలని ఇట్లా ట్రై చేస్తాను. కానీ ఈ బొక్కలు ఇట్లా కొరుక్కొని తింటాం కదా, దాని తర్వాత బ్లడ్ మోషన్ అవుతుంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. నాకు ఒకసారి అయింది బాగా బొక్కలు చికెన్ బొక్కలు మొత్తం ఇట్లా కొరుక్కొని తిన్నా. ఆ తెల్లారి చాలా ప్రాబ్లం అనిపించింది. ఆకాడ నుంచి నేను బొక్కలు కొరుకుతలేను, కొరికి బొక్కలు మింగద్దు, ఉంచాలి. అవును నిజంగా మంచి అనిపిస్తుంది. అంటే ఇట్లా ఇవి నవ్వులుతా అంటే మంచిగా అనిపిస్తుంది. ఇటు సైడ్ నుండి పూలుగా వచ్చినట్టు దీని ఉండదు. ఈ బ్లడ్ లాంటిది పూలు వచ్చినప్పుడు మంచిగా అనిపిస్తుంది, తింటా అంటే మంచిగా అనిపిస్తుంది. దాని తర్వాత తెల్లారి దీని ప్రతాపం చూపెడుతుంది. అందుకని మనం అసలు అది ఎక్కువ తినద్దు, ఇట్లాంటి తినకపోవడం మంచిగా. ఇప్పుడు ఇంత రైస్ తిన్నాం కదా మేము, అవి తిన్నది ఒక ఎత్తు, ఇవి తిన్నది ఒక ఎత్తు. ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. మనం రైసే తింటూ ఉంటాం ఎక్కువ శాతం. రైస్లలో ఇట్లా గుడాలు ఇట్లా తినడం మంచిది. మా ఆయన అయితే నంచుకొని అసలు నేను అవి తింటానని కూడా అనుకోలేదు. నేనే నంచుకోవడానికి అంటే నేను తినే అన్నంలో ఏం నంచుకోవడానికి కూడా టక్కడక తినేస్తుంటా, అవి దీనినే కలిపి తినేస్తుంటా. అట్లా మంచి అనిపిస్తుంది నాకు. అదొక అలవాటు అయిపోయింది అది ఎట్లయినా. తర్వాత తిందాం అనుకునేసరికి ఈ కథ అయింది. నేను అన్నం తిన్నప్పుడు ఖచ్చితంగా ఎగ్స్ ఖచ్చితంగా ఉంచుకుంటా. అంటే నార్మల్గా అయితే ఇప్పుడు తిండిపోట్లే కాబట్టి వచ్చి పెట్టది, లేకుంటే నార్మల్గా అయితే ఎగ్ ఖచ్చితంగా ఉండాలంట. ఆమ్లెట్ అయినా ఎగ్ అయినా అప్పడమైనా పప్పుచారు అయితే అప్పడమైనా ఇట్లాంటి ఖచ్చితంగా ఉండాలి అని అన్నట్టు. మేము తెచ్చి ఒకటేసారి 100 కోడిగుడ్లు తెస్తాం. అంటే రోజు ప్రతి పూటకి పిల్లలకైనా పెడుతుంటా, బావకైనా పెడుతుంటా. రోజులో ఒకటి రెండు అయితే ఖచ్చితంగా. నేనైతే బక్కగా అవుతున్నా. డైలీ ఇప్పటికీ 5 ఎగ్గుల నుండి 6 ఎగ్గులు తింటాను, అయినా బక్కనే ఉంటాను. అంటే ఫ్యాట్ వస్తుంది అని అంటారు కదా. అంటే నేను ఇప్పుడు తిండి పోటీల నుండి ఇంకా నేను బాగా తింటున్నా అనే ఉద్దేశంగా ఎక్కువ వాకింగ్ ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. 92.5 నుండి 82 కిలోలు కావడం జరిగింది. ఇప్పుడు 81 పాయింట్ చేంజే ఉన్నాయి ఇప్పుడు. నేను అంటే ఒకటేసారి తగ్గాలని కూడా అనుకోవద్దట. ఇప్పుడు మేము ఇట్లా చేయబట్టి చాలా రోజులు అయితే ఉంది. 3 months అవుతుంది. 3 months నుండి ఇట్లా తగ్గినట్టు. నేను ఇంత తగ్గడానికి 3 months పట్టింది. 3 months మెల్లమెల్లగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ. అంటే ఒకటేసారి మార్పు అనేది ఏదన్నా రావాలి అని అనుకుంటే ఆయన ఎఫెక్ట్ పడుతుంది. మెల్లగా తగ్గించుకోవాలి. దాన్ని తిండి ప్రకారంగా కొంచెము అంటే ఒకటే రకంగా ఇప్పుడు చూపెడతారు కదా వీళ్ళు, అంటే టీవీలలో అటు చూపెట్టినట్టు ఒకటే రకంగా కాదు. దీనికి అన్ని విధాల ఇప్పుడు లాగైతే ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి, తిండి కొంచెం కంట్రోల్ చేయాలి, తిండి అంటే ఫ్యాట్ వచ్చేటి కొంచెం తగ్గించుకోవాలి. ఇట్లాంటి అన్ని మెయింటైన్ చేస్తేనే తగ్గుతూ ఉంటాం. ఒకటే తినుకుంటూ పోవద్దు, అదైతే మాకు అర్థమైంది. అటు ఆకుకూరలు అని చెప్పి అచ్చమవి తినొద్దు, ఇటు కూరగాయలని ఇవ్వచ్చని తినొద్దు, మన పండ్లు వచ్చని తినొద్దు. ఏదైనా అన్ని రకాలుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక అన్నం ఉంటే
ప్రోటీన్కి మళ్ళీ కోడిగుడ్డో చికెన్ ఉండేటట్టు చూసుకోవాలి. ఒక గింజల కూర ఏదైనా పొట్టుపప్పు అదే శనగలో లేకపోతే బొబ్బర్లో అట్లా ఉడకబెట్టిన ఒక బౌలు తర్వాత కూరగాయలు అట్లా తింటాను మేమైతే. అవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఆరోగ్యం కావాలనుకున్నప్పుడు టైం కేటాయించడే. అసలు మనం జీవితం ఉండేదే తిండి కోసం, బుక్కడి బువ్వ కోసం, దానికోసమే అన్ని ఏర్పాట్లు. ఈ పొట్ట కోసమే, కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు పొట్ట కోసమే, ఇంకా వేరే ఏమో చేస్తామని కాదు. అంటే ఇప్పుడు మనం సంపాదిస్తాం, మళ్ళీ మన పిల్లలు సంపాదించుకుంటారు, అంతే. ఎవరిది వాళ్ళు వాళ్ళ పొట్ట కోసం సంపాదించుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఆస్తులు కూడా పెట్టాలి, పెద్ద పెద్ద చేయాలి అని చెప్పి అట్లా ఏమో అవసరం ఉండదు. అంటే ఇప్పుడు జంతువులు కానీ ఏమన్నా ఉంటే అవి టార్గెట్ ఏంటిది, ఓన్లీ వీటి తిండి సంపాదించుకుని ఉండే కదా. మనమే వేరే వీటి కోసం లగ్జరీల కోసం అది ఉండాలి ఇది ఉండాలి అని అనుకుంటాం. అవును, ఇప్పుడు జంతువులు రోజువారీ జీవితం లాగా తిండి తింటే వస్తే అయిపోతుంది అంతే. సాఫీ జీవితం, ఓన్లీ ఫుడ్ మాత్రమే అవి టార్గెట్. కానీ మనకి ఎన్ని లక్ష్యాలు, అబ్బో అది జరుగుతుంది, లైఫ్ ఇది జరుగుతుంది, ఇది మన ముందు లైఫ్ ఏంటిది అని ఎన్ని ఆలోచన చేస్తాను మనం. అట్లా ఎక్కువ స్ట్రెస్ కూడా తీసుకోవద్దట, ఆరోగ్యం మంచిగా ఉండాలంటే. ఎక్కువ ఆలోచించద్దు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, అన్నీ ఇట్లా ఉంటున్నాయి. అంటే జీవితంలో ఎన్నో అనుభవాలు పోతుంటే ఎన్నో అనుభవాలు తెలుస్తూ ఉంటుంది, ఎన్నో ఉంటుంటాయి. వాటి అన్నింటినీ అధిగమించుకుంటూ కొంచెం మెల్లమెల్లగా ముందుకు పోవడమే జీవితం అంతే. కానీ ఏమైనా బాల్యం చాలా ఇంపార్టెంట్. కానీ బాల్యంలో ఉన్నప్పుడు మనకు అది తెలియదు. దోస్తుల కన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయా లేదా, టీచర్లు చెప్పింది చదువుకున్నామా లేదా, బస్సు వచ్చిందా, బస్సు పోయిందా, ఈరోజు స్కూల్ ఎగ్గొడదామా. లేదు, నాకు బాల్యంలో గట్లగా అంటే ఏం లేవు. ఎక్కువగా వాడు పత్తాలు ఉండే మా దగ్గర. అరే వాడు పత్తాలు ఎక్కువ గెలిచింది నిన్న అని అట్లా ఉండే, గట్లాంటివి ఉండే. లేకుంటే పెన్ను కొనుక్కున్నాడు, అరే వాడు మంచి పెన్ను కొనుక్కున్నాడు అని చెప్పి అట్లాంటివి ఉండే. నాకు మార్కుల సమస్యలు నాకు రాలే, నేను అట్లాంటివి పట్టించుకోలే. ఎవడైనా రేగాయలు తెచ్చుకున్నాడంటే రేపు పొద్దున నేను తెచ్చుకోవాలి. రేగాయలు అని ఉంటాయి కదా, రేగాయ చెట్టుకి రేగాయలు ఉంటాయి. అవి ఎవరైనా తెచ్చుకున్నాడంటే రేపు నేను ఆ చెట్టు దగ్గర పోయి దొంగతనం చేసి తెచ్చుకుంటా, సంగతి చెప్తాను. వాడు ఇవ్వకపోయేదా నీకు? వాడెందుకు ఇచ్చేది, వాడు తెచ్చుకొని వాడు ఊరిచ్చుకుంటే తినేది ఇట్లా ఒక్కొక్కడు. అందుకని కోపం. నిజంగానే నేనైతే పిల్లలకి ఇప్పుడు చెప్తుంటా, అంటే అమ్మ నాన్న మీద మనం పెరిగిన రోజులు ఏ బాధలు ఉండవు, అసలు ఏది ఉండదు. కానీ అప్పుడు టెన్షన్స్ వేరే ఉంటాయి. తర్వాత లైఫ్ తెలుస్తున్న కొద్దీ, బాధ్యతలు, ఒక మెచ్యూర్ మైండ్ వస్తున్న కొద్దీ, ఇది లైఫ్, ఇది పోరాటం, ఇది స్పెషల్ అని అనిపించి అదే లైఫ్ ఉంటే మంచిగుండు, ఆ స్కూల్కి పోయే లైఫ్ ఉంటే మంచిగుండు అనిపిస్తుంది. అప్పుడేమో స్కూల్ ఎప్పుడు ఎగ్గొడదామా, అబ్బా స్కూల్ పోకపోతే బాగుండు, చుట్టాలు వస్తే అబ్బా స్కూల్ పోడు ఉండకపోతే బాగుండు. ఇప్పుడు వీడియోలు చూసి సంతోషపడతాను, అయ్యో మన లైఫ్ ఇట్లా ఉండేనా, అరే ఇంత మంచిగా ఉండే కదా అని అట్లా వీడియోలు చూసి సంబరపడతాను. అప్పుడేమో అయ్యో మంచి లైఫ్ వస్తే మంచిగుండు, దీని నుండి కొంచెం బయటపడితే మంచిగుండు అని అనిపిస్తుంది. ఇప్పుడు మనం కష్టాలలో ఉన్నప్పుడు కూడా ఇప్పటి లైఫ్ మంచిది. ఇంతకన్నా కష్టం వచ్చినప్పుడు అనిపిస్తుంది ఈ లైఫ్ మంచిది. అవును, మేము ప్రతిసారి కొంచెం ముందుకు పోతున్నప్పుడు పాత లైఫే మంచిది అని అనుకున్నాం ప్రతిసారి. రూమ్ తీసుకొని హైదరాబాద్లో రూమ్ తీసుకొని ఉన్నప్పుడు మేము, అంటే పెళ్ళైన తర్వాత రూమ్ తీసుకొని ఉన్నప్పుడు స్టార్టింగ్లో అరే ఆ లైఫే మంచిది అనిపించింది. దాని తర్వాత కొన్ని రోజులకి ఇంకో లైఫ్, ఆ లైఫే మంచిది అని అనిపించింది. అట్లా అప్పుడు ఎంత మంచిగా ఉండేది అట్లా అనిపించింది. ఇప్పుడు సడన్ గా మనం ఉన్న లైఫ్ మనకు నచ్చది, కానీ అందులో ఏదన్నా ఒక్కటి లేకపోయిందా, అబ్బా అప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు ఇంకా కష్టం వచ్చింది అని అనిపిస్తుంది. ఏదో ఒక దానికోసం ఆరాటపడు, అది లేదనుకున్నాడు. మనిషి జీవితమే ఇంత, ఎవరు కూడా ఇలా బాధపడకుండా హ్యాపీగా వాళ్ళు ఉన్నంతలో హ్యాపీగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక్కడ తినండి, ఇట్లా తిండి పోటీలు అయితే పెట్టుకోకండి, ఎవరి తిండి పోటీలు ప్రయత్నించొద్దు. ఎందుకంటే మాకు ఎఫెక్ట్ కాలేదు కానీ మీకు ఎఫెక్ట్ కావచ్చు, మాకు ఏది కాదు. ఎందుకంటే మాకు అలవాటు అయిపోయింది, మేము హాస్పిటల్లో చూపించుకుంటూ ఇవన్నీ చేస్తూ అంటే చూపించుకుంటున్నాం, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే మేము తింటున్నాం కరెక్ట్గా, అంటే దీన్ని తగ్గట్టు మెయింటైన్ చేస్తున్నాం. అంటే ఎప్పుడేం తినాలి అని చెప్పి ఇట్లా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మేము అన్ని టెస్టులు చేసుకున్నాం, ఫ్యాటీ లివర్ అని, కొలెస్ట్రాల్ అని, ఏం లేదు. నువ్వు అన్నా లేదా అయిపోయేదాకా వెళ్ళ ముచ్చట పెట్టరా, నేను మసాలా ఉన్నది, నా మసాలా లేదు, నేనేమో లేదు అంతే, అప్పుడే అయిపోయింది. ఇంత మసాలా ముద్దు ఉంటుందా, ఇంట్లో పావు కిలో అన్నం ఉన్నది, ఇది దించుపెట్టు, నేను తింటా. ఇది ఈసారి దించుపెట్టు, ఇది దించుపెట్టు, నువ్వు విన్నాను ఒప్పుకుంటా. ఓకే, ఇప్పుడు నువ్వు మొత్తం పిసికి దాన్ని లడ్డు చేసినాక తినాలా నేను?
నేను మసాలా నాకు వచ్చిన మసాలా తిన్నా. అంతే ఇదే ఇక మరి ఇక నెక్స్ట్ టైం మసాలా నేను ఏదో మాట్లాడతాను, నువ్వు మాట్లాడతాను ఏదో మాట్లాడతాను సప్పుడే పోకుంటే ఇక నువ్వు మళ్ళీ ఏదో ఒకటి. ఓకేనండి, ఇంతేనండి ఈ వీడియో. ఇక మాకు లొల్లి జరుగుతుంది ఇప్పుడు కొద్దిసేపు అయినాక. ఇంతవరకు ఈ వీడియో పెడతాడు, నేను చప్పదాకా తిట్టుకోలే, ఇక్కడికి వెళ్ళి పోతే ఇక్కడికి వెళ్ళి లాస్ట్కి మాత్రం నేనే గెలిచిన అంటది మళ్ళీ. అందుకని లొల్లి పెట్టి వేస్ట్ అయిన అప్పుడప్పుడు నాకు లొల్లి పెట్ట బుద్ధి కాదు. ఇంతేనండి ఈ వీడియో. ఇంతవరకు ఈ వీడియో ధన్యవాదాలు. గెలిపే కావాలి అంటే ఇప్పుడు పోటీ పెట్టుకునేది ఎందుకు? గెలుపు కోసమే. అప్పుడు పోటీ ఎందుకు? నాదనుకుంటారు ఇది మసాలా దీనిలో ఏం లేదు, ఎవరి దగ్గర ఉంటుంది కానీ. ఇంతవరకు ఈ వీడియోస్ ధన్యవాదాలు. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విలేజ్ ఎంకేటీవీలో మా కామెడీ వీడియోలు, కామెడీ షార్ట్స్ ఉంటాయి, తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాము. ఎంకేటీవీ బ్లాగ్స్లో మా డైలీ లైఫ్ స్టైల్స్, ఇంకేమైనా వంటలు చేస్తే అట్లాంటి ఇట్లా సరదా బ్లాగ్స్ ఉంటాయి, తప్పకుండా చూడండి. ఇంకా ఎంకేటీవీ పలకరింపిది, ఎంకేటీవీ మాట ముచ్చట్లో అప్పుడప్పుడు అంటే మీరు కామెంట్లు చేయాలనుకుంటే కొన్ని వీడియోలకు మేము కామెంట్స్ వదిలేస్తున్నాం, తప్పకుండా కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాం. దానిలో లైవ్స్ వస్తుంటాయి, ఎందుకంటే క్రికెట్ ఆడుతున్నప్పుడు లైవ్ పెడుతున్నాం ఎంకేటీవీ మాట ముచ్చట్లో, తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాం. పొద్దున 7 గంటలకి. అంటే మా కాన్సెప్ట్ ఏంటంటే పెద్దవాళ్ళకి వాళ్ళు వ్యవసాయం చేసి గొడ్డు కష్టం చేసి చెమట ఒరిస్తే వాళ్ళు ఎంత తిన్నా అరిగింది, మరి మేము కూడా కష్టపడితే మేము ఎంత తిన్నా అరిగించుకోవాలనే విధంగా కష్టపడుతున్నాం అన్నట్టు ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.